వరంగల్లో డేంజర్ జోన్స్లో ఫుడ్ సెంటర్లు ఉన్నాయనేది ప్రత్యక్ష నిదర్శనంగా చూడొచ్చు. ప్రస్తుతం అయితే వరంగల్ నగరంలో ఏదైతే ట్రై సిటీకి సంబంధించిన హన్మకొండ, వరంగల్, కాజీపేటకు సంబంధించినటువంటి నగరంలో పలు హోటళ్లపై నిన్న ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే తనిఖీలు చేపట్టారు. అయితే తనిఖీలో మాత్రంగా విస్తురపోయే నిజాలు బయటపడ్డాయి. మనం చూడొచ్చు ప్రస్తుతం ఉన్నటువంటి స్క్రీన్ మీద ఏదైనా పురుగులు పట్టిన కిరాణా సామాగ్రితో పాటు ఏదైతే కుళ్ళిన పదార్థాలను ఫ్రిడ్జ్లో ఉంచినటువంటి వ్యర్థ పదార్థాలు అయితే పూర్తి స్థాయిలో మనకు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం అయితే నిన్న రాత్రి హనుమకొండ పాలసముద్రంలోని కొన్ని హోటళ్లపై ఏదైతే ఫుడ్ సేఫ్టీ అధికారులు 9 గంటల వరకు విచారణ చేపట్టారో అక్కడ ఉన్నటువంటి ఫుడ్ సేఫ్టీ అధికారుల కళ్ళకైతే కుళ్ళిన పదార్థాలు, అదేవిధంగా చెదలు పట్టినటువంటి ఫ్రిడ్జ్లో ఉన్నటువంటి ఆహార పదార్థాలు పూర్తి స్థాయిలో దర్శనమిచ్చాయి. ముఖ్యంగా పెద్ద పెద్ద హోటల్లో తనిఖీలు చేపట్టిన ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి రావడంతో ఒక్కసారిగా జనాలకు భయభ్రాంతులు చేసే గురి అయితే కనబడుతుంది. ఎందుకంటే వారు వాడేటువంటి ఆయిల్, అదేవిధంగా కిరాణం సామాన్లు, దానికి మించినటువంటి ఏదైతే ఆహార పదార్థాలు, ముఖ్యంగా మాంసం పదార్థాలు మాత్రం పూర్తిగా వ్యర్థ వ్యవస్థలో కనిపించాయి అనేది మాత్రం ప్రస్తుతం మనకు తెలుస్తూ ఉందని చెప్పుకోవచ్చు. చూడొచ్చు ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలో భాగంగా నిన్న జరిగినటువంటి అర్ధరాత్రి 9 గంటల వరకు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే తనిఖీలు చేపట్టారు. తనిఖీల్లో భాగంగా పెద్ద పెద్ద హోటళ్ళు, అదేవిధంగా మిగిలినటువంటి హోటళ్లకు సంబంధించినటువంటి యజమానులకు, అక్కడ ఉన్నటువంటి సిబ్బందికి అయితే పూర్తి స్థాయిలో నోటీసులు జారీ చేశారు. అక్కడ ఉన్నటువంటి వ్యర్థ పదార్థాలు, ఖరాబ్ అయినటువంటి వాటిని పరిశుభ్రంగా కడిగించారు. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే పనికిరానటువంటి వస్తువులను అయితే సీజ్ చేసినటువంటి సందర్భాలు చూస్తున్నాం. ఈ విధంగా 9 ప్రధాన హోటళ్లపై అయితే దాడులు జరిపారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. అంటే ప్రాణకరమైనటువంటి ఆహార పదార్థాలను తినద్దు, ముఖ్యంగా ఎప్పటికప్పుడు వేడి చేసుకునేటువంటి ఆహార పదార్థాలు ఉన్నాయో వాటి మాత్రమే వినియోగించాలి. జంక్ ఫుడ్లను మాత్రం వినియోగం చేయొద్దు. అదేవిధంగా కుళ్ళిన వ్యర్థాలను తమ దృష్టికి వచ్చినట్లయితే తమకు సమాచారం అందించాలంటూ నగర ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ప్రధానంగా జనాల ప్రాణాలతో ఆడుకునేటువంటి ఇలాంటి వ్యాపారాలను మానుకోవాలని ప్రజలకైతే, అదేవిధంగా ఏదైతే నిర్వాహకులకు అయితే విజ్ఞప్తి చేస్తున్నారు.